ప్రీవియస్లీ మనం పాయింటర్ అంటే ఏంటో చూసాం. సో దీంట్లో మనం ఏం చూడబోతున్నాం, అసలు అడ్రస్ ఆపరేటర్ ఎందుకు అవసరం. సో కొన్ని టాపిక్స్ చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ అయితే సింప్లీ డిక్లేరింగ్ ఏ పాయింటర్ ఈజ్ నాట్ ఎనఫ్. ఓన్లీ డిక్లేరింగ్ చేయడం కాకుండా ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు ఇనిషియలైజ్ పాయింటర్ బిఫోర్ యూస్. సో పాయింటర్ నువ్వు డిక్లేర్ చేయకుండా కాకుండా అంతకుముందు నువ్వు ఇనిషియలైజ్ చేయాలి. సో ఎలా చూద్దాం. సో వన్ వే టు ఇనిషియలైజ్ పాయింటర్ ఇస్ టు అసైన్ అడ్రస్ ఆఫ్ సమ్ వేరియబుల్. సో ఏదో ఒక అడ్రస్ ఇవ్వండి, సమ్ వేరియబుల్ యొక్క అడ్రస్ ఇవ్వండి, అలా ఒక విధంగా మనం అసైన్ చేసుకోవచ్చు. ఏమంటున్నాను, నాట్ ఓన్లీ డిక్లేరింగ్ మనం ఇనిషియలైజ్ చేయాలి ముందు అని చెప్తున్నాను. అదేవిధంగా ఏం చెప్తున్నాడు, ఏదో ఒక వన్ వే టు ఇనిషియలైజ్ పాయింటర్ ఇస్ టు అసైన్ అడ్రస్ ఆఫ్ సమ్ వేరియబుల్. ఏదో ఒక వేరియబుల్ యొక్క అడ్రస్ అసైన్ చేస్తున్నాను నేను ఇక్కడ. సో ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు 5 తీసుకున్నాను, ఇంటూ పాయింటర్. సో పీటీఆర్ అండ్ ఎక్స్ ఇక్కడ అడ్రస్ మనం అసైన్ చేస్తున్నాం, అడ్రస్ ఆఫ్ ఆపరేటర్. దీన్ని మనం అడ్రస్ ఆఫ్ ఆపరేటర్ ఇంతకుముందు కూడా చూసాం స్కాన్ఎఫ్ అప్పుడు కూడా. సో ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఇది ఎక్స్, దీనిలో 5 ఉంది, దీని అడ్రస్ 1000. సో ఇక్కడ ఏం చేస్తున్నాను నేను, పాయింటర్ ఇక్కడ చూడండి, దీని యొక్క అడ్రస్ దీనిలో స్టోర్ అయింది. గమనిస్తున్నారు, పాయింటర్ యొక్క అడ్రస్ పాయింటర్ ఉంటుంది, కానీ ఈ వేరియబుల్ యొక్క అడ్రస్ ఇక్కడ స్టోర్ అయింది. ఇది పాయింటర్ వేరియబుల్, దీని యొక్క అడ్రస్, ఈ వేరియబుల్ యొక్క అడ్రస్ దీంట్లో స్టోర్ అయింది. ఈ 1000 అనేది దీంట్లో స్టోర్ అయిందా లేదా. సో ఇది పాయింటర్ వేరియబుల్. సో ఈ పాయింటర్ వేరియబుల్ ఏం చేస్తుందంటే, ఈ పాయింటర్ వేరియబుల్ నువ్వు డైరెక్ట్ ఆ ఆబ్జెక్ట్ యొక్క వేరియబుల్ యొక్క అడ్రస్కి వెళ్ళి దాంట్లో ఉన్న దాన్ని యాక్సెస్ చేసుకోవచ్చు, దాంట్లో ఉన్న తీసుకోవచ్చు. సో ఏం చేస్తుంది, దాన్ని పాయింట్అవుట్ చేస్తుంది. ఓకే, ఈ పాయింటర్ వేరియబుల్ అనేది ఈ అడ్రస్ ఉంది చూడండి, ఈ అడ్రస్ ఉన్న దాన్ని పాయింట్ చేసి దానిలో ఉన్న దాన్ని కూడా తీసుకోగలుగుతుంది. ఇక చూడండి, ఇప్పుడు ఇగో ఇది ఇక్కడ ఉన్నది ఫస్ట్ కేసు రాశాను, అడ్రస్ స్టోరేజ్ చేసింది. మళ్ళీ దీన్ని కొద్దిగా చేంజ్ చేసి ఇదేం చేస్తుంది, ఈ 5 ఎక్స్ ఈక్వల్ టు 5ని పాయింట్అవుట్ చేస్తుందా లేదా. ఇది పాయింటర్ యొక్క కాన్సెప్ట్, అర్థమవుతుందా. సో ఇప్పుడు చూద్దాం వాల్యూ ఆఫ్ ఆపరేటర్. వాల్యూ ఆఫ్ ఆపరేటర్ అంటాం, దీన్నే ఇండైరెక్షన్ ఆపరేటర్ అంటాం, తర్వాత డీ రిఫరెన్స్ ఆపరేటర్ కూడా అంటాం. సో దట్ ఈజ్ యూజ్డ్ టు యాక్సెస్ ద వాల్యూ స్టోర్డ్ ఎట్ ద లొకేషన్ పాయింటర్ బై ద పాయింటర్. లొకేషన్ పాయింటెడ్ బై ద పాయింటర్. సో అదే చెప్తున్నాను, ఇంతకుముందు కూడా చెప్పింది ఇక్కడ అదే. సో ఏం చెప్తున్నాను, దట్ ఈజ్ యూజ్డ్ టు యాక్సెస్ ద వాల్యూ స్టోర్డ్ ఎట్ ద లొకేషన్ పాయింటెడ్ బై ద పాయింటర్. ఈ పాయింటర్ ఉంది చూడండి, దీన్నే చూడండి, ఈ పాయింటర్ ఉంది కదా, దీని యొక్క అడ్రస్ స్టోర్ చేసుకుంది కాబట్టి ఇది పాయింటర్ అయింది. సో ఈ అడ్రస్ ఇదేం చేస్తుంది, దీన్ని పాయింట్అవుట్ చేస్తుందా లేదా. సో అదే చెప్పాను, ద ఆపరేటర్ దట్ ఈజ్ యూజ్డ్ టు యాక్సెస్ ద వాల్యూ స్టోర్డ్. ఈ అడ్రస్లో 1000 అనే అడ్రస్లో 5 అనే వాల్యూ స్టోర్ అయి ఉంది. సో దీన్ని పాయింట్అవుట్ చేస్తుందా లేదా, అదే పాయింటర్ కాన్సెప్ట్, ఆ వాల్యూ ఆఫ్ ఆపరేటర్ కాన్సెప్ట్. సో అది దీన్ని మనం ఏమంటారు, ఈ గుర్తు యూజ్ చేస్తే పాయింటర్ కాన్సెప్ట్ మనం వాల్యూ ఆఫ్ ఆపరేటర్ అంటాం, దీన్ని డీ రిఫరెన్స్ ఆపరేటర్ అంటారు. సో దీని యొక్క అడ్రస్ ఇక్కడ స్టోర్ అయింది కాబట్టి పాయింటర్. ఈ పాయింటర్ దేన్ని పాయింట్అవుట్ చేస్తుంది, దీన్ని పాయింట్అవుట్ చేస్తుందా లేదా. దీని అడ్రస్ ఇక్కడ అడ్రస్ స్టోర్ అయ్యింది, ఈ పాయింటర్ యొక్క అడ్రస్, ఈ అడ్రస్లో ఏం స్టోర్ అయ్యి ఉందో ఇక్కడ 5 స్టోర్ అయి ఉంది, దాన్ని ఇది పాయింట్అవుట్ చేస్తుందా లేదా. ఈ అడ్రస్లో ఏది స్టోర్ అయిందో దాన్ని పాయింట్అవుట్ చేస్తుంది, అదే వాల్యూ ఆఫ్ ఆపరేటర్. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి, ఇదే సింపుల్. ఇక్కడ స్టార్టింగ్ నుంచి ఇక్కడ అదే చెప్పాను, మళ్ళీ ఇక్కడ చెప్తున్నాను. ఇక్కడ పాయింటర్ అనే కాన్సెప్ట్లో కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతారు అందుకే. సో మళ్ళీ ఏం చెప్తున్నాను, వీ కెన్ ఆల్సో చేంజ్ ద వాల్యూ ఆఫ్ ది ఆబ్జెక్ట్ పాయింటెడ్ బై ద పాయింటర్. ఇక్కడ నేను ఎక్స్ ఈక్వల్ టు 5 అని ఇచ్చాం మనం, ఓకే. సో ఈ ఎక్స్ ఈక్వల్ 5ని కూడా చేంజ్ చేయొచ్చు. ఏ విధంగా చేంజ్ చేయాలో ఇక్కడ నేను ఎక్స్ ఈక్వల్ 10 అని తీసుకొని చేంజ్ చేసాం. సో చూద్దాం. సో వీ కెన్ ఆల్సో చేంజ్ ద వాల్యూ ఆఫ్ ది ఆబ్జెక్ట్ పాయింటెడ్ బై ద పాయింటర్. ఎలా, ఇంట్ ఎక్స్ ఈక్వల్ 10 ఉంది. సో మనం ఏం చేస్తున్నాం, ఈ పాయింటర్ ద్వారా మనం దాన్ని చేంజ్ చేయొచ్చు. సో నేను ఇక్కడ 4 అని ఇచ్చాను పాయింటర్కి. సో ఎప్పుడైతే నువ్వు ఇలా చేస్తావు అవుట్పుట్ నాకు 4 వస్తుంది. ఒకసారి చేంజ్ చూసినా మీకు అట్లనే వస్తుంది. ఎప్పుడైతే ఇక్కడ చూడండి, దీని యొక్క అడ్రస్, ఈ వేరియబుల్ యొక్క అడ్రస్ ఇక్కడ స్టోర్ అయింది కాబట్టి ఇది పాయింటర్, దీని అడ్రస్ దీనికి ఉంటుంది పాయింటర్కి కూడా. సో ఎప్పుడైతే ఓకే దీన్ని పాయింట్అవుట్ చేస్తుంది, ఈ అడ్రస్లో ఏది స్టోర్ అయి ఉందో దాన్ని పాయింట్అవుట్ చేస్తుంది. ఈ అడ్రస్లో ఏది స్టోర్ అయిందో దాన్ని పాయింట్అవుట్ చేస్తుంది, 1000ని పాయింట్అవుట్ చేస్తుందిగా. సో దీంట్లో నేనేం చేశాను, ఇప్పుడు ఇది తీసేసి 4 అనేది ఇచ్చాను. 4 అనేది ఇచ్చాను కాబట్టి అవుట్పుట్ ఏమొస్తుంది, నాకు 4 వస్తుంది. సో మనం దీన్ని వీ కెన్ ఆల్సో చేంజ్ ద వాల్యూ ఆఫ్ ది ఆబ్జెక్ట్ పాయింటెడ్ బై ద పాయింటర్. సో నువ్వు ఆబ్జెక్ట్లో ఉన్న వాల్యూని కూడా చేంజ్ చేయగలుగుతావు. సో ఈ స్టార్ గుర్తు ఏం తెలుపుతుందంటే, ఈ పాయింటర్ ఏం చేస్తుంది, నువ్వు దేన్నైతే నీ దగ్గర ఏ అడ్రస్ ఉందో ఆ అడ్రస్లో ఉన్న వాల్యూని కూడా నువ్వు యాక్సెస్ చేయొచ్చు, ప్లస్ దాన్ని నువ్వు చేంజ్ చేయొచ్చు. సో ఇది మాత్రం ఏం చెప్తుంది, నువ్వు పాయింట్అవుట్ చేస్తున్నావు. ఏంటి ఇక్కడ
సపోజ్ ఇది ఎక్స్, సో దీని అడ్రస్ 100. సో దీంట్లో స్టోర్ అయ్యింది, ఇది పాయింటర్. సో దీంట్లో ఏం స్టోర్ అయ్యి ఉందో దాన్ని పాయింట్అవుట్ చేస్తుంది ఇది పాయింటర్ అనేది. దాన్ని యాక్సెస్ చేసుకోవచ్చు నువ్వు. అప్పుడు ఈ సింబల్ యూజ్ చేయాలి ప్రోగ్రామ్ రాసేటప్పుడు, అందుకే ఈ సింబల్ యూజ్ చేస్తాం. ఓకే, దాన్ని యాక్సెస్ చేసుకోవచ్చు. నీ దగ్గర ఒక అడ్రస్ ఉంటుంది, ఆ అడ్రస్లో ఒక ఆబ్జెక్ట్ యొక్క అడ్రస్ ఉంటుంది కదా, వేరియబుల్ యొక్క అడ్రస్ కావచ్చు, ఆబ్జెక్ట్ యొక్క అడ్రస్. ఆ అడ్రస్లో ఏ వాల్యూ అయితే స్టోర్ ఉంటుందో దాన్ని యాక్సెస్ చేసుకోవచ్చు, నువ్వు తీసుకోవచ్చు, దాన్ని చేంజ్ చేయవచ్చు, అంటే దాన్ని స్టోర్ చేసుకోవచ్చు అనే దాన్ని ఇక్కడ ఈ సింబల్ తెలుపుతుంది. అందుకే నువ్వు పాయింటర్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఈ సింబల్ యూజ్ చేస్తాం. దీన్ని మనం వాల్యూ ఆఫ్ ఆపరేటర్ అంటాం, ఇండైరెక్షన్ ఆపరేటర్ అంటాం, తర్వాత డీరిఫరెన్స్ ఆపరేటర్ అంటాం, ఇంకో డీరిఫరెన్స్ ఆపరేటర్ కూడా అంటాం. సో ఇది పాయింటర్ కాన్సెప్ట్. సో ఈ మన కంటెంట్ అయితే నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.